శ్రీమాత్రే నమః. లలితా సహస్రంలో ఈరోజు 13, 14 శ్లోకాలకు స్థూలమైనటువంటి అర్థం తెలుసుకుందాం. ముందుగా ఈ 2 శ్లోకాలని మనం పఠనం చేసుకుందాం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్థని నాభ్యాలవాల రోమాళి లతా ఫలకు చెద్వయి. 13వ శ్లోకంలో కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, తల్లి యొక్క భుజములు అంటే కంఠ భాగం వరకు కూడా తల్లి చిదగ్నికుండ నుంచి కూడా పైకి వెలికి వచ్చింది. ఆ తర్వాత కనిపించేటువంటి శరీర భాగం ఏంటి? భుజములు. ఈ భుజములు ఏ విధంగా అలరారుతూ ఉన్నాయి తల్లివి అంటే కనకాంగద కేయూరములు. అంగదములు అన్న కేయూరములన్నా దాదాపుగా సమానార్థంలోనే వాడుతూ ఉంటాము. బంగారు రత్న మణులతో కూర్చబడినటువంటి అంగదములు అంటే భుజ కీర్తులు. ఈ భుజకీర్తులు ధరించినటువంటి తల్లి కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఈ అంగదములు ధరించడం అనేటువంటిది అంటే భుజకీర్తులు ధరించడం అనేటువంటిది ఒక వీరత్వానికి చిహ్నం. తల్లి చేయబోయేటువంటి కార్యం తాను లలితాదేవిగా అద్భుతమైనటువంటి లలిత లావణ్యంతో ప్రకాశిస్తూ ఉద్భవించినప్పటికీ కూడా చేయబోయేటువంటి కార్యం మహాకార్యం. తన వీరత్వాన్ని అంతా కూడా ప్రదర్శిస్తూ ఉంటుంది ముందు శ్లోకాలలో. అందుకని అంగదములు ఆ వీరత్వానికి చిహ్నంగా ఆ భుజకీర్తులని ధరించింది తల్లి. బంగారు భుజకీర్తులవి. ఇంకా రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. గ్రైవేయకము అంటే గ్రీవం. గ్రీవం అంటే కంధరము, మెడ భాగంలో ఎన్నో మణులతో కూర్చినటువంటి నవరత్నములతో కూర్చినటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించింది తల్లి మెడలో. తల్లి ధరించినటువంటి కంఠాభరణాలకి మువ్వలు వేలాడుతూ ఉన్నాయి. దానికి ఒక మంచి పతకం ఉన్నది. అది ఎటువంటి పతకము అంటే చింతాకు పతకము. ఆ చింతాకు పతకానికి ఎటువంటి మువ్వలు వేలాడుతూ ఉన్నాయి అంటే ముక్తాఫలములు అంటే ముత్యాలు. మంచి ముత్యాలతో ఒక పెద్ద పతకము ధరించినటువంటి తల్లి. నవరత్నములతో కూర్చబడినటువంటి అనేక దివ్యమైనటువంటి ఆభరణములు తన గ్రీవములో అంటే కంఠములో ధరించినటువంటి తల్లి. ఈ నవరత్నాల విశేషాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. ఏమేంటి నవరత్నాలు అంటే సాధారణంగా అందరూ వాడుతూ ఉంటారు నవరత్నాలని. ఈ నవరత్నాలు ఎన్ని రకాలు ఏమిటి అంటే ఇది కూడా తెలుసుకుందాము. వజ్రము, వైడూర్యము, గోమేదికము, మరకతము, నీలము, పుష్యరాగము, పద్మరాగము, ప్రవాళము, మౌక్తికము. ఇందులో మొదటి 7 ఏమో రాతికి చెందినటువంటివి. అంటే అశ్మజాతి అని అన్నారు. అశ్మము అంటే ఏంటి? రాయి. ఏది? వజ్రము, వైడూర్యము, మరకతము ఇటువంటివన్నీ కూడా రాళ్ల సంబంధమైనటువంటివి. ప్రవాళము, మౌక్తికము. ప్రవాళము అంటే పగడం. పగడము, మౌక్తికము, ముత్యమేమో రాయికి సంబంధించినటువంటిది మాత్రం కాదు. ఇవి నవరత్నాల్లో ఉండేటువంటి భేదాలు మనం కొంచెం కొద్దిగా వివరణ చేసుకున్నాము. రత్నశాస్త్ర నిపుణులకి బాగా తెలుస్తుంది వాటి యొక్క సంగతి. అటువంటి రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. అటువంటి చింతాకు పతకాన్ని తల్లి చక్కగా ధరించింది. ఈ 2 పాదాలలోనూ కూడా 2 నామాలు వర్ణించబడ్డాయి. మొదటిది కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఇదంతా కలిపి ఒకటే నామం. 16 అక్షరాలు ఉంటాయి అనుష్టుప్ ఛందస్సులో. ఈ 16 అక్షరాలతో కూడినటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రంగా భాషిస్తూ ఉంటుంది, ఒక్కొక్క నామంగా భాషిస్తూ ఉంటుంది. అందుకని కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, కనక రత్నమయమైనటువంటి దివ్యమైన భుజకీర్తులు ధరించినటువంటి తల్లి అని పైపాదానికి అర్థము. కింద ఏమో రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. రత్నాభరణాలతో కూర్చబడినటువంటి కంఠహారములు చింతాకు పతకంతో కూడినటువంటివి తల్లి కంఠహారాలుగా ధరించింది అని చెప్పి ఈ శ్లోకానికి ఉండేటువంటి అర్థం. ఇంతవరకు కూడా బాహ్యమైనటువంటి రూప వర్ణన చేసుకుంటూ వచ్చారు. ఆ చిదగ్నికుండ నుంచి వెలువడుతూ ఉండేటువంటి తల్లి యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైన రూపాన్ని వర్ణించుకుంటూ వస్తున్నారు. ఒక మహాకావ్య రచనలాగా సాగుతూ ఉన్నదండి లలితా సహస్రనామ స్తోత్రము. తర్వాత 14వ శ్లోకంలో కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని నాభ్యాలవాల రోమాళి
లతాఫలకు చెద్వయి. ఈ శ్లోకానికి కొంచెం పైకి చూడటానికి శృంగారభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పైకి, కానీ అంతరార్థం ఏమిటి అంటే కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. కామేశ్వరుడు ఒక ప్రేమరత్నాన్ని తల్లికి అనుగ్రహించాడు. దానికి ఫలితంగా తల్లి ఇంకొక 2 రత్నాలను తీసుకుని వచ్చిందట. కామేశ్వరుడి రత్నం ఏమిటి అంటే శివుని యొక్క రత్నము అంటే బీజాక్షరము ఇక్కడ ఓంకారం. ఆ ఓంకారం నుంచి వెలికి వచ్చినటువంటి 2 రత్నాలు తల్లికి సంబంధించినటువంటి బీజాక్షరాలు. అవి హ్రీంకారము, శ్రీంకారం. ఈ 2 అర్థాలు కనుక చెప్పుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా చక్కగా సమన్వయం కుదురుతుంది. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని, పరమేశ్వరుడు యొక్క బీజాక్షరమైనటువంటి ఓంకారం నుంచి వెలికి వచ్చినటువంటి మరొక 2 బీజాక్షరాలు హ్రీంకారము, శ్రీంకారము. ఈ రెండిటితో కూడినటువంటి తల్లి, ఈ రెండిటి చేత కూడా అర్చించబడేటువంటి తల్లి. ఇవి సమస్తమైనటువంటి శ్రేయస్సును అనుగ్రహిస్తాయి సాధకుడికి. తర్వాత కింద నామం నాభ్యాలమాల రోమాళి లతాఫల కుచెద్వయి. తల్లి యొక్క నాభిస్థానం నుంచి ఒక పైకి 2 బింబాలు వచ్చినాయి. తల్లి యొక్క నాభిస్థానం నుంచి సన్నని రోమ రాశి పైకి వచ్చింది. ఆ పైకి వచ్చినటువంటి దానికి నాభ్యాలవాల రోమాళి లతా ఫలకు చెద్వయి. అవి 2 ఫలాలుగా కనిపిస్తూ ఉన్నాయి లోకానికి. దీనికి అంతరార్థం ఏమిటి అంటే తల్లి యొక్క నాభి ప్రదేశమే ఆకాశం. మనం చూడండి, విష్ణు సహస్రనామం చదివేటప్పుడు కూడా ధ్యాన శ్లోకాలలో భుఃపాదం యస్య నాభిర్మ్ యదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే అని చెప్పి చదువుతాం. అక్కడ యస్య నాభిహి వియత్, ఎవరి నాభిస్థలమైతే ఆకాశంగా ఉన్నదో అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ కూడా సమన్వయం పరుచుకోవాలన్నమాట, సమన్వయం చేసుకోవాలి. అప్పుడు చక్కగా సరిపోతుంది. నాభ్యాలవాలి రోమాళి లతా ఫలకు చెద్వయి. ఆ రోమరాజు ఎటువంటిది అంటే కిరణ సముదాయం. ఆకాశం నుంచి వచ్చినటువంటి తల్లి యొక్క నాభిస్థలము నుంచి అంటే విరాట్ రూపాన్ని వర్ణిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఈ అర్థాన్ని చక్కగా సమన్వయం చేసుకోవచ్చు. ఆ తల్లి యొక్క నాభిస్థానం వియత్తలమైతే, ఆకాశ పదమైతే దాని నుంచి మెల్లగా వస్తూ ఉండేటువంటి కిరణ సముదాయము ఆ రోమరాజి. అవి కిరణాలకు సంకేతం. దానివల్ల ఏమి ఉద్భవించినాయి, ఏమి ఫలితాలు వచ్చినాయి, ఏ ఫలాలు వచ్చినాయి అంటే సూర్యచంద్రులు ఇద్దరూ కూడా వెలికి వచ్చారు. అంటే ఇది తల్లి యొక్క స్తనద్వయంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం మనం, తాటంక యుగళీభూత తపనోడుప మండల అని. సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా చెవులకు ఉండేటువంటి కర్ణాభరణాలుగా వర్ణిస్తూ ఉంటారు, నేత్రాలుగా వర్ణిస్తూ ఉంటారు, స్తనద్వయంగా కూడా వర్ణిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఈ భావంతో మనం తీసుకోవాలి. నాభిస్థానము అనేటువంటి ఆకాశం నుంచి ఉద్భవించినటువంటి కిరణాల ద్వారా వెలికి వచ్చినటువంటి సూర్య చంద్రులు ఇద్దరూ కూడా తల్లికి వక్షస్థల స్థానంలో అమరి ఉన్నారు. దానివల్లనే కాలము అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. తద్వారానే ప్రాణుల యొక్క పుట్టుక, స్థితికారకత్వము, లయము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాలస్వరూపిణి అయినటువంటి తల్లి యొక్క వర్ణన విశేషాలు ఈ శ్లోకంలో మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి 13, 14 శ్లోకాల్లో అమ్మ యొక్క బాహ్య స్వరూపము, దానిలో ఉండేటువంటి 14వ శ్లోకంలో అంతరార్థము కూడా మనం గ్రహించుకున్నాము. ఈ శ్లోకాలను మళ్ళీ ఒకసారి మనం పఠనం చేసుకుందాం. కనకంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతా ఫలకు చెద్వయి. 13, 14 ఈ 2 శ్లోకాలకి కూడా తల్లి అనుగ్రహంతో వివరణ చెప్పుకోగలిగాము. మళ్ళీ తర్వాతి శ్లోకాలను మళ్ళీ తర్వాతి భాగంలో తెలుసుకుందాం జగన్మాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.